బతికున్నప్పుడు ఆ సీనియర్ నేతను పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. ఆ మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన మృతదేహంతో చంద్రబాబు రాజకీయం చేశారని విపక్షాలు విమర్శించాయి. ఆ సమయంలోనే ఆ సీనియర్ నేత తనయునికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, రాజకీయంగా నిన్ను పైకి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఆయనకున్న పార్టీ పదవిని కూడా లాగేసుకున్నారు. బాబు మార్కు వెన్నుపోటు రాజకీయాన్ని చూసి రాజకీయ పరిశీలకులే నివ్వెరపోతున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏమా కథ? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో ఉన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కోడెల శివప్రసాదరావు. చంద్రబాబు నాయుడు కన్నా కూడా పార్టీలో ఆయన సీనియర్. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాదరావు 1999 ఎన్నికల వరకు వరుసగా 4 సార్లు గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగాను వ్యవహరించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు శిబిరంలో చేరిపోయిన కోడెలకు చంద్రబాబు కేబినెట్ లోనూ మంత్రి పదవులు దక్కాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో గెలిచిన కోడెల స్పీకర్ గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు కోడెల. అయితే ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలోనే అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ మాయం అయిన వ్యవహారంలో కోడెల శివప్రసాదరావుపై ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన నైరస్యంలో ఉన్న కోడెల ఫర్నిచర్ మాయం ఆరోపణలు రావడంతో ఆయన్ను చంద్రబాబు పక్కన పెట్టేశారు. చంద్రబాబుతో పాటు పార్టీ కూడా కోడెలను ఒంటరిని చేసింది. ఇది కోడెలను తీవ్రంగా కలచివేసింది. ఈ బాధలోనే ఆయన హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి వరకు కోడెలను పట్టించుకొని చంద్రబాబు నాయుడు కోడెల మరణించిన వెంటనే ఆయన మృతదేహాన్ని అడ్డు పెట్టుకుని శవరాజకీయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ సమయంలోనే కోడెల కుటుంబానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. కోడెల తనయుడు శివరాంను బుజ్జగించి రాజకీయంగా నీ భవిష్యత్తుకు నాది బాధ్యత అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత శివరాంకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి చివరిసారి ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నుంచి టికెట్ ఆశించారు శివరాం. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీకి, అక్కడి నుండి టీడీపీకి వరుసగా జంపులు చేసుకుంటూ వచ్చిన వలస నేత కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీకి మొదట నమ్మకంగా పనిచేసిన కోడెల కుటుంబానికి మొండి చేయి చూపించారు. దీంతో అలిగిన కోడెల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగటానికి రెడీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కన్నా లక్ష్మీనారాయణ కూడా బుజ్జగించడంతో శివరాం పోటీ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత శివరాంకు రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. 2 ఏళ్లుగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తన తండ్రి పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు శివరాం. 2029 ఎన్నికల్లో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని శివరాం భావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చింది. ఇటీవల పార్టీ పదవులను ప్రకటించారు. అందులో శివరాంకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైపెచ్చు ఆయనకు ప్రస్తుతం ఉన్న కార్యదర్శి పదవిని కూడా తీసేశారు. నాయకత్వం చేసిన మోసాన్ని చూసి శివరాం రగిలిపోతున్నారు. టీడీపీ కుటుంబాలనే ఇలా వెన్నుపోటు పొడిస్తే ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ శివరాం మండిపడుతున్నారు. ఆయన అనుచరులు కూడా చంద్రబాబుతో పాటు లోకేష్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకపై టీడీపీకి చుక్కలు చూపించాలని శివరాం డిసైడ్ అయ్యారట. తాజాగా జిల్లా కలెక్టర్ను కలిసిన శివరాం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట. ఇక నుంచి ప్రతిరోజు కూటమి ప్రభుత్వానికి పక్కలో బల్లెల్లా ఉండాలని శివరాం నిశ్చయించుకున్నట్లుగా ఆయన వర్గీయులు చెప్తున్నారు. మరిది ఎటుదారి తీస్తుందో అని పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.